కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పినారో ఆ 20,000 కోట్లు ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలనేటటువంటిది మా మొదటి డిమాండ్. రెండవ డిమాండు, ఇవాళ అవ్వాతాతలు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మీరు పెన్షన్లు డబుల్ చేస్తామని ఏదైతే చెప్పారో దానికోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పెన్షన్లన్నిటికీ కలిపి 35,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా మాట చెప్తున్నారు, మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టినామని చెప్పి. కానీ ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంత ప్రజలకు నేను గుర్తు చేస్తూ ఉన్నా, పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదవారికి గుర్తు చేస్తూ ఉన్నా. కేవలం గ్రామాలలో 4 లక్షల సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. అందులో కూడా సగం వర్క్ స్టార్ట్ కాలే. కానీ పట్టణాలలో మాత్రం ఒక్క రూపాయి కూడా ఇందిరమ్మ ఇండ్లకు ఇవ్వలేదు. సో నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఈ 26వ తారీఖు తర్వాత పెట్టే బడ్జెట్లో మీరు పేదవాళ్ళకి ఏదైతే ఇండ్లు 22 లక్షల ఇండ్లు కడతామని ఒక లక్ష్యం పెట్టుకున్నారో అది పూర్తి కావాలంటే ఈ సంవత్సరం 8 లక్షల ఇండ్లకు 25,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలని తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఉద్యమకారులకు మీరు ఏదైతే మాట ఇచ్చారో 250 గజాల భూమి ఇస్తా అని చెప్పి ఆ మాటకు కట్టుబడి దానికి సంబంధించిన ప్రావిజన్స్ని ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మీరు ఏదైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని బడ్జెట్లో చేర్చాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఏదైతే నెలకి ఇస్తామన్నారో దానికి సంబంధించిన అంశాన్ని బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. అట్లనే కళాకారులు, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళాకారులు ఉన్నారు. మరి ఆ కళాకారులకు ఒక మంచి ప్రావిజన్ ఉంది. ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను గుర్తింపు కార్డు ఇచ్చి 500 రూపాయలు ఇస్తే చాలు. కేంద్ర ప్రభుత్వం నుంచి 5,500 రూపాయలు వచ్చే పథకం ఉన్నది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కళాకారులకు గుర్తించి దానికి సంబంధించిన ప్రావిజన్ని బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.